మేడం ఈ ఎన్డీఏ కూటమి అనేది 5 ఏళ్ల పాటు సక్సెస్ నడుస్తుంది అంటారు? కూటమి అనేది పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి కూటమిని కాపాడలేని ప్రయత్నం చేస్తున్నన్ని రోజులు 100% కూటమి 27కి కూటమి బద్దలవుతుంది అనేది వైసీపీ జగన్ చెప్తారు. సాక్షాత్ జమిలి ఎన్నికల నాటికి వాళ్ళకి అందులో బద్దలైపోద్ది మళ్ళా మనమే అధికారంకి వచ్చే చెప్తారు. వాళ్ళకి అంతలా నిజాలు వాస్తవాలు అన్ని అనుకూలంగా జ్యోతిష్యం తెలిసే పని అయితే 11 సీట్లకి ఎందుకు పడిపోతారని ముందే తెలిసి ఉండేది. కనీసం ఆర్థికంగా మేల్కొని ఉండేవాళ్ళు. అయినా సరే పాపం చివరి వరకు పోరాటం చేసి 151 నుంచి 11 ఎందుకు పడిపోయి ఉండేవాళ్ళు. ఇట్లాంటి జ్యోతిష్యాలని చెప్పే ఇప్పుడు 11కి వచ్చి కూర్చున్నారు. ప్రజల మధ్యలో 5 లేపేసి అటు ఒకటి ఇటు ఒకటి పెట్టారు. మళ్ళీ జ్యోతిష్యాలు చెప్తా ఉంటే చివరి ఒకటి లేపేసి ఫస్ట్ ఒకటి పెడతారు. మేడం ఫైనల్గా చెప్పండి, రేపు జనవరి 23 నుంచి జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తామని చెప్తున్నారు. జనాల్లోకి వస్తే ప్రజలు ఎలా ఉంటుందంటారు రిసీవింగ్? జనవరి 23 నుంచి జనాల్లోకి వస్తారంటే మళ్ళీ ఏమైనా రాష్ట్రానికి ఉపద్రవం వచ్చే ఏమైనా శవాలు రాబోతున్నాయండి? అంటే జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలంటే శవం ఉండాలి క్లియర్గా. శవం లేకపోతే ఆయన రాడు. ఇప్పటి వరకు మీరు ఒక సందర్భం చెప్పండి, శవం లేకుండా ఆయన బయటకు వచ్చిన సందర్భం పోనీ మీరే చెప్పండి, నాకు తెలియదు అనుకోండి. సపోజ్ ఆల్రెడీ పొలిటికల్గా ఆయన చేసినటువంటి యాత్ర శవాల యాత్రే చేశాడు. శవాన్ని ఎదురుగా చూపించేసి ఓదార్పు యాత్ర పేరుతో చేశాడు. తర్వాత మళ్ళీ బాబాయిని వాళ్లే చంపేసుకొని ఆ శవాన్ని పెట్టేసి ఆ బురద టీడీపీ మీద జల్లేసి గెలుపుకి వచ్చేసారు. ఆ తర్వాత మళ్ళీ కోడికెత్తిన ఆయన గుర్చించుకోపోయి నన్ను చంపేయడానికి ప్రయత్నం చేశారు. అదొక డ్రామా ఆడారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో అక్కడ విపక్షంలో కూర్చోబెట్టిన తర్వాత ఇవాళ కూడా అక్కడ వినుకొండ దగ్గర ఎవరో 2 వ్యక్తిగత కక్షల ద్వారా చంపుకుంటే ఆ శవాన్ని చూసుకొని ఫస్ట్ టైం బయటకు వచ్చాడు. మళ్ళీ బుడమేరు వరదలు వస్తే కానీ బయటికి రాలేదు. మళ్ళీ సేమ్ ఇట్లాగే రాష్ట్రంలో ఎక్కడైనా శవం ఉన్న సందర్భంలో ఆయన రావాలి అంటే ఒక సాడ్ మూమెంట్ క్రియేట్ అవ్వాలి స్టేట్లో. ఆనందం మూమెంట్లో కానివ్వండి, లేదంటే ఏదైనా ఉద్యమాల గురించి కానివ్వండి, సామాన్యుల గురించి ప్రశ్నించడానికి కానివ్వండి, ప్రభుత్వం ఏదైనా తప్పిదం చేస్తుంటే ఈ తప్పిదం మీరు చేస్తున్నారని చెప్పి చెప్పడానికి కానివ్వండి, ఆయన రావట్ల బయటికి. ఆయన బయటికి రావాలంటే శవం ఉండాలి. జనసేన పార్టీ ఐనోళ్ళ కాకుల్లో కానంలో కంచాల్లో పెడుతుంది. కారణం ఏంటంటారు? బాలినేని శ్రీనివాస్ కానీ సామ్యాన్ ఉదయభాను కానీ మొన్నటి వరకు 5 ఏళ్ల పాటు పదవి అనుభవించి పార్టీ పోయిన తర్వాత జనసేనకు వచ్చిన తర్వాత వాళ్ళకి అందరం ఇస్తారనేది ఒక ప్రచారం ఉంది జనసేనలో కూడా. సామ్యాన్ ఉదయభాను చూస్తే జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. ఉదయభాను గారికి జిల్లా అధ్యక్ష పదవులు ఇచ్చారు. బట్ వాసు గారికి ఇంకా ఏమి బాధ్యతలు అప్పగించలేదు. అంటే కొంత రూమర్ కూడా నడుస్తుంది. వాస్తవం ఎంత అనేది భగవంతుడు తెలియక త్వరలో జయమంగళం రాజీనామా, వైసీపీ నుంచి జయమంగళం రాజీనామా చేశారు కనుక అదే ఎమ్మెల్సీ సీటు బాలినేనికి ఇస్తున్నారు అనేది ఇవ్వాలి అని నేను కూడా కోరుకుంటున్నానండి. ఎమ్మెల్సీయే కాదు, జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా వాసు గారికి ఇస్తే పార్టీ జిల్లాలో ఊపందుకుండిద్ది అని చెప్పేసి నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఏ పార్టీని నడపాలి అన్నా ఆశయాలు, శ్రమ, కష్టం ఎంత అవసరమో దాంతోపాటు అనుభవం, ఆర్థిక బలం కూడా అంతే అవసరం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర అనుభవము అలాగే ఆర్థిక బలము కూడా ఉంది. దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను కూడా ఆయన పుణికిపుచ్చుకున్నారంటే 100% ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ పరుగులు పెట్టిద్ది అభివృద్ధి దిశగానైతే నేను బలంగా నమ్ముతున్నాను. తొందరలో జరగాలని కూడా కోరుకుంటున్నాను డెఫినెట్గా. మరి గత 5 ఏళ్లలో మీ పార్టీ వారి మీద అక్రమ కేసులు బాగా ఇబ్బంది పెట్టారని చెప్పి కూడా బాహాటంగా టీడీపీ జనసేన కూడా ఆరోపించింది ఆయన వచ్చే ముందు కూడా. యాక్చువల్గా మర్చిపోతారంటారా? లేదండి, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. రాజకీయంగా ఉండేటువంటి వైరం వేరు. అది ఏ పార్టీలో ఎవరున్నా సరే సహజంగా అధిష్టానం అడుగు వేస్తూ వెళ్లాల్సినటువంటి బాధ్యత ఎవరికైనా ఉంటుంది. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా నడిపిస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అప్పట్లో ఆ 5 ఏళ్ళు అలా నడిచారు అనడానికి మనకు ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎందుకంటే మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. పెత్తందారులు పేదలని ఒక బోర్డులో వేయించాడు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి. మీకు తెలుసో లేదు, పేదలు పెత్తందారులు అని చెప్పేసి ఆయన ఏదో పేదలను అడ్డుపడుతున్నట్లుగా ఇట్లా చేతులు పెట్టేసి మా కూటమి నేతలు ఏదో బాణాలు వేసి కొడుతున్నట్లుగా ఒక విశృంఖల చర్యలు అంటే ఒక ఉన్మాద చర్యలకు పాల్పడ్డాడు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి. అంటే కార్యకర్తల్లో ఆవేశాలు రెచ్చగొట్టాలి, గొడవలు పెట్టాలి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ తేవాలి, వాళ్ళ ఆధిపత్యం చూయించుకోవాలనేటువంటి ఒక వికృత చేష్టలు అవన్నీ కూడా. ఆ చేష్టలు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు వేయించాడు. అది ఒంగోలులో వచ్చేటప్పుడు అప్పటికే కొంచెం బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య కొంత ఏదో పొసగక ఇబ్బందిగా ఉన్న సిచ్యువేషన్ మనం చూసాం. అప్పుడు ఆ టైంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనరల్గా బ్యానర్లు వేయించలే ఒంగోలు ప్రకాశం జిల్లాలో. దాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వైసీపీ వర్గంతో ఆ బ్యానర్లు వేయించాడు జగన్ ఒంగోలు. వేయించినప్పుడు సహజంగా మేము ఆ బ్యానర్లు తీసేయించమని చెప్పి అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రొటెస్ట్ చేశాం. అందులో భాగంగా ఒంగోలులో కూడా చేశారు. జిల్లా అధ్యక్షులు, ఒంగోలులో ఉన్నటువంటి జనసేన క్యాడరు అందరూ కూడా చేశారు. అప్పుడు చేసినప్పుడు జరిగినటువంటి అన్ని చోట్ల రాష్ట్రంలో కేసులు బనాయిస్తే ఒంగోలు కేసులు పడలే ఎవరి మీద, మీరు గమనించారు లేదు, కాబట్టి ఇప్పుడు నేను వెరిఫై చేసుకోండి. ఒంగోలు కేసులు పడల.
స్టేషన్లకు తీసుకెళ్ళినప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ నమోదు అవ్వలేదు. చిన్నపాటి ఈవెన్ 151 నోటీస్ ఇవ్వడానికి కూడా పోలీసులు ఎవరు సాహసించాల. కారణం ఏంటి? అప్పటి నుంచి జనసేన మీద ప్రేమ ఉందంటారా? ప్రేమ ఉందా లేదా అన్నది అప్పుడు తర్వాత విషయం కానివ్వండి. తను జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయిస్తున్నారు, తప్పు చేస్తున్నారు అన్న విషయాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రియలైజ్ అయ్యారు కాబట్టి ఆ రోజు జనసేన నేతల మీద, టీడీపీ నేతల మీద కానివ్వండి ఆ సిచ్యువేషన్కి సంబంధించి ఎవరు కేసులు పెట్టద్దు అని చెప్పేసి ఆయన పెట్టనివ్వలేదు. ఎవరి మీద కూడా ఆ సంఘటనకు సంబంధించి కేసులు నమోదు అవ్వాల. అంటే దాని అర్థం ఏంటి? అధిష్టానం తప్పు వైపు నడిపించింది వ్యవస్థను మొత్తాన్ని. ఇష్టపడ్డ వాళ్ళు అదే దారిలో నడిచారు, ఇష్టం లేని వాళ్ళు విభేదించి పక్కదారి వెతుక్కున్నారు. అందులో భాగంగానే ఈయన ఎలక్షన్కు ముందే వస్తారని మేమందరం ఎదురు చూశాను. యాక్చువల్గా వచ్చుంటే బాగుండేది ఇంకా, బట్ అనుకోకుండా అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటల్లో ఈయన కూడా పడిపోవడం మూలంగా ఇట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ అధికారం మళ్ళీ 2029 ఎన్నికల నాటికి జనసేన కొనసాగుతారంటారు. కూటమి అనేది 2029 కూడా కొనసాగిద్ది. ఫస్ట్ అంటే బాలినేని కూటమిలోనే కొనసాగుతాడని 100% దామచర్లు కూడా ఎమ్మెల్యే కూడా వ్యతిరేకిస్తున్నారు. వదిలే పరిస్థితి లేదు, పార్టీ మాన్యత మాత్రాన వదిలే పరిస్థితి లేదని చెప్తారు, బాహాటంగా చెప్తున్నారు. పర్వాలేదు. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను సార్, తప్పు ఎవరు చేసినా సరే, ఈవెన్ మా పార్టీ అధ్యక్షుల వారి నిర్ణయాలు ఆశయాలు ఎలా ఉంటాయంటే, మా పార్టీ అధ్యక్షుల వారే తప్పు చేసినా సరే శిక్షించబడాల్సింది అని బలంగా నమ్మేటువంటి కోరుకునేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. లా అండ్ ఆర్డర్ అనేది అంత స్ట్రిక్ట్గా ఉండాలని కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటప్పుడు నిజంగానే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కనుక తప్పు చేస్తే చట్టానికి ఎవరు అతీతులు కాదు. ఆయన ఆ శిక్షణ అనుభవించడానికి మేము కూడా ఖచ్చితంగా చట్టం తన పని తను చేయాలని కోరుకుంటాం తప్ప, మా పార్టీలో ఉన్నారు కాబట్టి తప్పు చేసినా సరే ఆయన ఎస్కేప్ అవ్వాలి అని చెప్పేసి మేము కోరుకోము. నిజంగా అట్లాంటివి ఏమైనా ఉంటే చట్ట ప్రకారం ఎలా అయితే ఆయన మీద యాక్షన్ తీసుకుంటే అలా తీసుకోవడానికి దానికి ఎప్పుడు మేము కూడా సపోర్ట్గానే ఉంటాం. ఫస్ట్ ఇది. రెండోది, జనార్దన్ గారు అనేవాళ్ళు మేము మా కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల నేతలు, కార్యకర్తలు, ఓటర్లు అందరూ ఓట్లు వేయించి గెలిపించుకుంటే మా ఎమ్మెల్యే, మా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనే వ్యక్తి మా పార్టీ డెవలప్మెంట్ కోసం, మా జిల్లాలో మా పార్టీ ఎదుగుదల కోసం మాకు ఒక పెద్దలకై కావాలన్న కారణంతో మా పార్టీకి, జనసేన పార్టీకి, ఎస్పెషల్లీ జనసేన పార్టీకి తీసుకొచ్చినటువంటి ఒక నేత. వీళ్ళిద్దరికీ క్లాష్ అనేది నాకు తెలిసి ఎక్కడ ఛాన్సే లేదు, రాదు. గతంలో జరిగినటువంటి పొలిటికల్ మీడియా ఎదిగిగానే దామచర్లు మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. గతంలో వాళ్ళు ఇబ్బంది పడున్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో రాజకీయంగా ఇప్పుడు ఒక చేతితో సౌండ్ మీరు చేయండి చూద్దాం, రాదు. రెండో చేయి జత అయితేనే సౌండ్ వస్తుంది. సో ఒక సమస్య అక్కడ జరిగింది అంటే ఇరు వర్గాల నుంచి ఎంతో కొంత దాంట్లో ప్రాతినిధ్యం ఉంటేనే ఆ సమస్య అక్కడ వచ్చింది. దాన్ని సరిచేయాల్సిన బాధ్యత అధిష్టానాలు తీసుకుంటే, కింది స్థాయిలో నాయకులు, వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలను వ్యవస్థ మీద లేదా మొత్తం పార్టీ మీద లేదా మొత్తం కూటమి మీద రుద్దాలి అంటే అది అయ్యే పని కదా. ఇప్పుడు నాకు నచ్చదు అనుకోండి, సపోజ్ ఏదైనా ఒక విషయం నాకు నచ్చదు, ఇష్టం లేదు, నేను ఒప్పుకోను అంటే నువ్వే పక్కకు బాగుంటారు ఈజీగా. సింపుల్ మ్యాటర్ అది. ఇప్పుడు వాళ్ళకి వ్యవస్థ బిల్డ్ అవ్వడం అవసరం, కానీ ఒక వ్యక్తి కోసం వ్యవస్థను ఆపుకోలేరు కదండి. సో ఎవరిమైనా సరే పార్టీ యొక్క నిర్ణయాలకు కట్టుబడి పనిచేయడం మనందరి బాధ్యత. అందులో భాగంగానే మేమందరం మా పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుని దానికోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో భాగంగానే కూటమిలో ఉన్నట్టు 3 పార్టీ నేతలు కూడా అదే మార్గంలో వెళతారు కూడా. చిన్నపాటి పొరపొచ్చాలు, మీడియా ముందు మాట్లాడేటువంటి నెగిటివ్ టాక్స్ అది జస్ట్ ఆ క్షణానికి కలిగేటువంటి ఆవేశం వల్ల వచ్చే మాటలే తప్ప దాంట్లో ఇంక వెనకాల పెద్ద ప్రణాళికలు ఏమి ఉండవు ఎవరికైనా సరే.